ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది 7,000 5,000 నియోజకవర్గానికి 480 ఇండ్లు ఇస్తారట. 1,00,000 ఇండ్లు అని చెప్పారు కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద 7,000 ఇండ్లు ఇస్తారట. హైదరాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు ఇవ్వబోతున్నారట. ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక ఇది ఉండేలాగా, ఒక వాష్రూమ్ ఉండేలాగా. సో ఇవి అపార్ట్మెంట్స్ లాగా కడతారట. 4 బ్లాకులు కడతారట. ఒక్కొక్క 10 ఫ్లోర్లో ఏమో కడతారట. ఒక్కొక్క ఫ్లోర్లో 12 ఇండ్లు ఉంటాయట. సో ఇవి ఎట్లా ఇస్తారంటే ఫస్టే లాటరీ తీస్తారట. ఫస్టే లాటరీ తీసి ఎవరికి వస్తుందో ఫస్ట్ పేరు డిసైడ్ అవుతుంది. మీరు అప్లై చేసుకోవాలంటే లాటరీ తీయాలంటే ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఎవరెవరికి వచ్చినండి అప్లై చేయాలంటే మీరు ఫస్ట్ 100 రూపాయల ఫీజుతో పాటు 10,000 రీఫండబుల్ అమౌంట్ ఉంటుంది. అంటే లాటరీ తీసినప్పుడు మీకు గారంగా ఒకవేళ ఇల్లు రాలేదనుకో, ఆ 10,000 రూపాయలు మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి. 100 రూపాయలు రావు. సో ఈ 10,100 రూపాయలు ప్లస్ 62 రూపాయలు మీ సేవా ఛార్జ్, ఇవన్నీ కలిపి ఫస్ట్ చెల్లించి అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు లాటరీలో ఒకవేళ వెళ్ళింది అనుకో 10,000 రావు, ఆ మిగతా పైసలు కూడా రావు. ఒకవేళ లాటరీ రాకపోతే 10,000 వస్తాయి లాటరీలో మీకు ఇల్లు రాకపోతే. సో లాటరీలో పేరు వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా 1,00,000 రూపాయలు కట్టాలి. 1,00,000 రూపాయలు కట్టాలి. 1,00,000 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 లక్షలు, అంటే మొత్తం 6 లక్షలు మీరు ఇవ్వాలి ఇల్లు కోసం. సో ఆ 1,00,000 రూపాయలు ఫస్ట్ కట్టాలి. లాటరీలో పేరు రాగానే మిగతా 5 లక్షలు 4 విడతల్లో కట్టాలి. ప్రభుత్వం ఇంకొక 5 లక్షలు యాడ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేసి ఆ ఇల్లు నిర్మాణం చేసి రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. ఈ నియోజకవర్గం అంటే ఒక 16 నియోజకవర్గాలు ఎక్కడెక్కడ కట్టాలని కూడా ప్లేస్ డిసైడ్ చేసారు. ఒక్కొక్క దగ్గర 480 ఇల్లు కడుతున్నారు. ఒక ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ దగ్గరలోనే 2 ప్లేసులు డిసైడ్ చేసినట్టు. ఒక దగ్గర 360, ఇంకో దగ్గర 120 ఇల్లు కడుతున్నారు. ఇట్లా ఇప్పుడు ఎట్లా కట్టాలి పైసలు ఏందన్న దాని మీద ఆయన కమిషనర్, హౌసింగ్ శాఖ కమిషనర్ గౌతమ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండట. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుకు ఆధార్ కార్డు ఉంటే చాలట. గూగుల్ పే, ఫోన్పే నుంచి కూడా ఫీజు కట్టొచ్చట. నిన్న రెండో రోజు, ఫస్ట్ రోజు ఏమో 115 అప్లికేషన్లు వచ్చినాయి. నిన్న సెకండ్ డే 1,565 అప్లికేషన్లు వచ్చినాయి. అప్లికేషన్ల సంఖ్య పెరుగుతుంది. లక్షలు దాటుతాయి అది. ఎందుకంటే హైదరాబాద్లో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు. ఇగో ఇల్లు రాకపోతే మళ్ళీ అదే ఖాతాకు డబ్బులు జమ చేస్తాం. అంటే మీరు 10,000 కడతారు కదా, ఫోన్పే ఆర్ గూగుల్ పే నుంచి చేయాలి. ఆ 10,000 కట్టంగానే మళ్ళీ మీరు ఇల్లు రాలేదనుకో, మళ్ళీ ఆ 10,000 మీకు అదే అకౌంట్కి మళ్ళీ వచ్చేస్తాయి. క్యూర్ పరిధిలో 10 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళు ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్ల పథకానికి అర్హులని హౌసింగ్ శాఖ కమిషనర్ విసి గౌతమ్ తెలిపారు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్తో పాటు కుటుంబంలోని ఇతర సభ్యుల ఆధార్ నెంబర్లు ఉంటే చాలు అని, పెళ్లి కాని వారు అన్మ్యారీడ్ ఆప్షన్ ఎంచుకొని వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఇస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు. కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇండ్లకు సంబంధించిన సందేహాలు, ఇతర అంశాలపైన ఆయన మాట్లాడినట్టు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే 10 ఏళ్ళు హైదరాబాద్లో నివాసం ఉండాలి. ఎట్లా గుర్తిస్తారు? నేను 10 ఏళ్ళు ఉన్నా అంటాడు ఒక ఆయన. మరి ఎట్లా గుర్తించేది? ఎవరు దానికి ఎట్లా చేస్తారు? మళ్ళీ దీనికి ఏదైనా కండిషనా? నువ్వు ఏడా ఇంట్లో ఉంటున్నావో ఆ ఇంటి ఓనర్ చేత ఏమైనా తీసుకురావాలి, మళ్ళీ ఇదన్నీ పెడతారా? మరి ఏమో ఎట్లా డిసైడ్ చేస్తారు? చాలామంది అడుగుతున్నారట, మేము ఒకచోట ఉన్నాం, మా ఆధార్ కార్డు అడ్రస్లు వేరే నియోజకవర్గంలో ఉన్నాయి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని మరికొంతమంది అడిగిరట. ప్రస్తుతం తొలి విడతలో ప్రకటించిన 16 నియోజకవర్గాల పరిధిలో ఉంటున్నవారు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసమే అప్లికేషన్ ఫారంలో వార్డు, నియోజకవర్గం, సర్కిల్ ఆప్షన్లు కూడా ఇచ్చాం. వాటి ప్రకారంగా వివరాలు ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తులు 360 డిగ్రీస్ సాఫ్ట్వేర్లో పరిశీలిస్తాం. ఇచ్చిన వివరాలు కనుక తప్పుగా ఉన్నా, గతంలో ప్రభుత్వ ప్రయోజనం పొంది ఉన్నా అనర్హులుగా పరిగణిస్తాం. ఈ విషయాన్ని పథకం ప్రారంభం రోజు కూడా చెప్పాం. కుటుంబంలో ఒకరు ఇప్పటికే ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే వారి అప్లికేషన్ తర్వాతి ఫేజ్లో ఆమోదిస్తాం. ఎందుకంటే 10 ఏళ్లుగా ఇంట్లోని ఏ ఒక్కరూ ప్రభుత్వ సహాయం పొందకుండా అద్దె ఇంట్లో ఉంటున్న వారికి అవకాశం కల్పించాలి అన్నది ఉద్దేశం. దరఖాస్తుదారులు గూగుల్ పే, ఫోన్పే వంటి వాటితో యూపీఐ విధానంలో ఫీజు చెల్లించుకునేలా అవకాశం కల్పించాం. ఇల్లు గనక రాకపోతే దరఖాస్తుదారుల గూగుల్ పే, ఫోన్పే లేదా ఇతర యూపీఐలు అనుసంధానమై ఉన్న ఖాతాలకే రిటర్న్ అమౌంట్ జమ చేస్తాం. అది కూడా ఇల్లు కేటాయింపులు పూర్తయిన మరుసటి రోజే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది ఇక మరి అప్లై చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఊర్లలో ఆధార్ కార్డు అడ్రస్లు ఉన్నాయి, హైదరాబాద్కి వచ్చి ఉంటున్నారు. రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మాకు అక్కడ ఇబ్బంది ఉన్న, అక్కడ ఉంటే ఐడెంటిటీ ఉంటుందనో అట్లా రకరకాలుగా ఉంటున్నాం. మరి వాళ్ళకి ఎట్లా?
ఎట్లా డిసైడ్ చేస్తారు? కొద్ది రోజులు అయితే క్లారిటీ వస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న పేదలు ఈ ఇండ్ల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే అట. ఎందుకంటే ఫీజు పెట్టిరు కదా, మరి ఫీజు కట్టిన వాళ్ళకే లాటరీ తీస్తారు, ఫీజు కట్టకపోతే లాటరీ తీయరు.